తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు జి రాములు. ఏం చేస్తారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. ఎవరు పీఎం అయ్యే అవకాశం ఉంది ఇద్దరిలో? ఇక్కడ పిఎం ఈ వీళ్ళ దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? ఆయనే మోదీ కావచ్చు అండి. మోడీనా? ఎందుకు మోడీ అంటున్నారు మీరు? ఇప్పుడు ఇంకా అంతా ఆయనకే ఫర్గా ఉన్నారు అందరూ. ఆ పార్టీ విధేయులంతా. వేరే వాళ్ళు వేరే పార్టీ అనుకో, ఇప్పుడు మెజారిటీ వాళ్ళదే నడుస్తుంది కాబట్టి వాళ్ళే రావచ్చు, ఆయనే కావచ్చు అని నేను అనుకోవడం. అందరి గురించి నేను మాట్లాడతలేను. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణము, రాముని విగ్రహం ప్రతిష్టాపన మంచిగా అనిపించిందా మీకు? మంచిగా అనిపించింది. ఆర్టికల్ 370 రద్దు ఓకేనా? ఏంటి? దేశ రక్షణ బాగుందా? ఆ? దేశాన్ని మోడీ మంచి కాపాడుతున్నాడా? కాపాడుతున్నాడు. ఇక్కడ చెవెళ్ళ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా? బీజేపీ వాళ్ళంతా సపోర్ట్ చేసి క్యాన్వాసింగ్ చేసి గెలవచ్చు. ఆయన మంచి వ్యక్తి అంటారా? మంచి వ్యక్తే, డబ్బు గారు మంచి వ్యక్తే. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడా? ఆదుకుంటాడు, ఏమైనా సహాయం చేస్తారా? చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరికి ఇస్తారో టికెట్ ఇంకా డిక్లేర్ కాలే కదా. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? టీఆర్ఎస్ అయిపోయిందండి, దాన్ని చాప్టర్ క్లోజ్ అయ్యారు. వాళ్ళు ఇంకేంది, వాళ్ళ దొంగతనాలు అన్నీ బయట వాడే, ఇంకేముందని చెప్పి మీరు చూస్తలేరా మీరు? వాళ్ళు చేసిన దొంగతనాలు, పని దొంగతనాలు, డబ్బుల దొంగతనాలు అన్నీ బయట వాడే. వాళ్ళు ఏదో ఇంకా ఊరికేనే మాట్లాడుతున్నారు మీదికి. అంత పోయింది అన్నది, అంత పబ్లిక్ ఆ ట్రెండ్ లేదు ఇప్పుడు అలా. రాహుల్ గాంధీ నడుస్తున్నాడు కదా దేశంలో, రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తాడు కదా, ఆ ఇంపాక్ట్ ఉంటుందా? భారత్ జోడో యాత్రదార్ ఉంటుందనే ఆయన చేస్తున్నాడు, దానివల్ల ఉంటుందనే చేస్తున్నాడు. ఇక ఉండొచ్చు ఉండకపో, తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందో కానీ చేనేది చేస్తున్నాడు, చేసేది తన వంతు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మోడీ వస్తారా అనిపిస్తుందా? మోడీ అయితే రావచ్చు అనుకుంటున్నాం. మోడీ వస్తాడు రాడు మన చేతిలో ఏమన్నది కానీ. మోడీ పథకాలు అవన్నీ మంచిగా అనిపించిందా మీకు? బాగానే ఉన్నాయి.